ఆనాడు మనవారు ఆపదల పాలయ్యి ఆశ్రయం మిమ్మంటూ ఆగానబోయితే పండుగని మనల పిండినారే వారు నైజాము మూర్ఖులని నవ్వినారే నాడు. ఈ సాహిత్యం నా దగ్గర నుంచి వచ్చిందా మీకు? ఇది తననే రాసింది, తననే. ఎందుకు మరి అంత ఆ నాన్నగారికి అంత గొప్పతనం, ఆ గొప్ప పేరు ఎందుకు రాలేదు? అంటే మరుగున పడేసిర్రా, ఎవరైనా కావాలని చేసిర్రా, లేకపోతే అది వీళ్ళందరిది కుల రాజకీయాలను కూడా చెప్పిండు. వీళ్ళు కుల రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాజు బుర్గుల వారి రంకుతనమే ఇంత, సంఘ బహిష్కృతల స్వార్థమే ఇది ఎంత, కుల రాజకీయాల కుట్రయే ఇది ఎంత అని చెప్పిండు. ఒకటే ఒక పేరు తీసి పక్కకు పెట్టిర్రు. అక్కడ దాకా ఢిల్లీ దాకా పోయింది ఏంటంటే అది ముచ్చట సత్యనారాయణ గారు. ఏంది అని అడిగితే జయశంకర్ సార్ ఉన్న నాన్నగారు వీళ్ళు కూడా క్లాస్మేట్లు. నేరల వేణు మాధవ్ వరంగల్లోనే వాళ్ళ ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్. మొదటి నుంచి బాగా దగ్గర క్లోజ్నెస్ బాగా ఉంటుండే. జీవితం అంతా ఈ కవితలు, చైతన్యపరచుడు, ఉట్టికి ఇంట్లో కూర్చొని రాసి ఇళ్ళలో కూర్చోలేతనా, మొత్తం జనంలోకి వచ్చి ఫైట్ చేసిండు. సంజీవారెడ్డి మామ అయ్యయ్యో రామ రామ, సంజీవరెడ్డి మామ అయ్యయ్యో రామ రామ, సంజీవరెడ్డి మామ. నువ్వు లేస్తావా, నిన్ను అమాతం కుర్చీ లెక్కలు తీసి అవతల పడాలన్నారా అని తిరగబడితే దాంట్లో ఏదైనా ఉంటే ఇళ్ళకి వచ్చి చేయండి అది ఇది అని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు అప్పుడు పోయి టీడీపీలో పోయిండు. టీడీపీలో పోగానే మంత్రి అయిండు. ఏం పైసలు గీసలు ఏం లేకుంటేనే అగ్రవచారణ ఒడగొట్టిండు. ఆయన అప్పటికే కేసీఆర్ అంతకుముందు మంత్రి ఉన్నప్పుడు ఆయన ఇంటికి టీడీపీలో ఉన్నప్పుడు వచ్చేది పోయేది నడిచేది. తుమ్ముతో ఊసిపోయే ముక్కాసంటి మంత్రి పదవికి ఇదో లెక్కనా నాకు అన్నాడు ఆయన వేదిక మీద. అప్పుడు మంత్రిగా జానారెడ్డి పక్కకున్నాడు. జానారెడ్డి కూడా మంత్రి, తన బాగా దగ్గర అసోసియేటు ట్రైన్లో చంపితే సంతాప సభలకు పోయినప్పుడు ఈ స్టేట్మెంట్ సరే అట్లెందుకు మాట్లాడుతున్నారు, నా ఓని నేను కాపాడుకోలేనప్పుడు ఇది ఎక్కడదని. అక్కడ కూడా ఆధిపత్యమే రాసి ఆంధ్రాలో పెత్తనం ఇక్కడ నడవద్దు అన్నాడు. మంత్రిగా అయినాక కూడా నా మంత్రి పదవి గురించి ఆలోచించాడు, కూర్చోలేడా. సప్లై ఇవ్వకుంటే ఏం కాకపోవు కదా, తిరగబడ్డాడు. నాన్నగారు మంత్రి అయ్యారు, ఓకే. మరి ఎందుకు పృథ్వీరాజ్ అన్న కనీసం ఒక ఎమ్మెల్యే గాను ఎప్పుడు ఈ ఉద్యమాలైనా పృథ్వీరాజ్ అన్న? నేను రాజకీయాన్ని ప్రజలకు ఉపయోగపడేటట్టుగా గైర్ ముల్కి గోబ్యాక్ అని ఫాదర్ వాళ్ళు వీళ్ళంతా తెలంగాణ వచ్చి వాళ్ళకి 11 ఏళ్ళు అవుతున్నది కదా, ఇప్పటికి బంద్ కాలే కదా. మరి ఆ రాజకీయ వ్యవస్థ రానప్పుడు పృథ్వీరాజ్ అసెంబ్లీలో కూర్చొని ఏం చేయాలి గడివి కన్నా? పృథ్వీరాజ్ కున్న ధైర్యం ఏంటి, దేని గురించి? ఆత్మాభిమానం పై నిజాయితీ. పృథ్వీరాజ్ పైసకు పదవికి లొంగడా? లొంగేది ఎప్పుడో లొంగుతుంది కదా, ఇప్పుడు ఎందుకు పైస? తొలిదశ ఉద్యమంలో తండ్రి, మలిదశ ఉద్యమంలో కొడుకు. తెలంగాణ కోసమే ఆ కుటుంబం పుట్టిందంటే అవుననే సమాధానం వస్తుంది. వాళ్ళు ఎవరో కాదు, ఆ తండ్రి ఎవరో కాదు, గొప్ప తెలంగాణ ఉద్యమకారుడు ముచ్చర్ల సత్యనారాయణ. ఆ కొడుకు ఎవరో కాదు, పృథ్వీ అన్న. పృథ్వీ అన్న పరిచయం పెద్ద అక్కర్ల అవసరం లేదు. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. మిమ్మల్ని చూస్తుంటేనే కంపల్సరీ అది నేను చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా, మీరు గుర్తు చేసారు. లేకపోతే ఆ నినాదం స్టార్ట్ చేయకపోతే మంచిగా అనిపేది. ఏంది అసలు కుటుంబ నేపథ్యం ఏంది అసలు? నాన్న చూస్తే ఒక మినిస్టరు, మీరేమో మళ్ళీ రాజకీయంగా అసలు ఎక్కర్లేదు, ఉద్యమాలే శరణ్యం అని మీరు. తెలంగాణ సపరేట్ రాష్ట్రంగానే ఉండాలి, తెలంగాణ ఐడెంటిటీ అనేది సపరేట్గా ఉండాలనే దాంట్లో ప్రధానంగా వాయిస్ లేపింది. దాన్ని ఒక కవితాత్మకంగా కావచ్చు, ఓ నినాదంగా లేపిన దాంట్లో ఒక అవ్వల్ స్థానంలో ప్రధానమైన భూమిక పోసింది మా నాన్న. దాంట్లో అదేంటి ఇక్కడ కూడా వెనక ముందు ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ చరిత్రను మొత్తం మరుగున పడేసిండ్రు. అది కావాలనే చేసినటువంటి కథ. అసలు తెలంగాణ సమైక్యవాదం అని తిరుక్కుంటా ఇక్కడ హైదరాబాద్ స్టేటును ఆంధ్ర స్టేట్ రెండు కలిపి ఉండాలి, మనం కలిసి ఉండాలి, విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని చెప్పి సభలు పెట్టి తిరిగిన కాళోజీ నారాయణరావు గారు కావచ్చు, లేకపోతే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కూడా తిరిగిరు. చెప్పిండు ఆయన, అట్లీస్ట్ ఆయన తన తర్వాత ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఐకాన్గా నీకు కాళోజీ నారాయణరావే కనబడుతుంటాడు, కానీ ఆ 69 మూమెంట్ 69 వచ్చే వరకు 69లో ఫైరింగ్లు అవుతున్న సమయం వరకు కూడా కాళోజీ నారాయణరావు సమైక్యవాది. కానీ చరిత్ర చూడండి, అసలు తెలంగాణని ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూమెంట్ 1952లో, అంటే ఆంధ్రాలో వచ్చి ఇక్కడ ఇడ్లీలు సాంబార్ ఇక్కడ ఫుడ్ మీద ఆధిపత్యం చేస్తున్నారని లెక్కలు. ఇక్కడ మన అలవాట్లను మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూమెంట్, గైర్ ముల్కీ గో బ్యాక్ మూమెంట్. ఈ మూమెంట్ స్టార్ట్ చేసిన 52లో ఆర్ఎల్ బుచ్చయ్య గారు, ముచ్చల సత్యనారాయణ గారు, ఇంకా వాళ్ళ కొంత సర్కిల్ వీళ్ళందరూ ఉండే. వీళ్ళు ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేసింది. 54లోనే వద్దు ఈ రెండు కలిపితే ఎన్ని అనర్థాలు జరుగుతాయి, ఎంత మోసాలు జరుగుతాయి,
ఆనాడు మనవారు ఆపదల పాలయ్యి ఆశ్రయం మిమ్మంటూ ఆగానబోయితే పండుగని మనల పిండినారే వారు నైజాము మూర్ఖులని నవ్వినారే నాడు. ఆనాడు మాతృభాష అగుపించలేదేమి ముక్కోటి బల్గమం తొక్కడనలేదేమి. తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతీవ నీవు గోసపడుతావు. చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ ఏదరికి చేర్చేవో సోదరా నీ నావ. ఆంధ్రుత కలిసి నీ వడుగంటిపోతావో ప్రత్యేకమై ఉండి ప్రగతి సాధిస్తావో ప్రతిభ చూపిస్తావో అని అన్నాడు. ఈ సాహిత్యం నా దగ్గర నుంచి వచ్చిందా? ఇది తననే రాసింది తననే. నేను చెప్పేది 54, 55లా మానసికంగా వాళ్లకు మనకు మనస్తత్వాలు కూడా కలవయ్యి అని చెప్పిండు. అదే జరిగింది ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కూడా. ఎప్పటికైనా ఇది విడిపోవాల్సిందే, ఇది కలిసేది కాదు. మీరు కలపకండి. అక్కడికి ఇక్కడికి భాష ఒకటి ఉంటే మీ బ్రతుకు ఒకటి ఉండాలి. గోంగూర పచ్చడిని కోరదోయి మన జివ్వ కాళ్ళు చెప్పులు లేక కదలదోయి అడుగైన నిండు దుస్తులు లేక ఉండలేమో మనం. గత అనుభవాలు నిజాం తోటి ఇక్కడ నిజాం అరాచకాలకు బలయ్యి ఆంధ్ర ప్రాంతానికి షెల్టర్ గురించి పోతే వాళ్ళని ఎట్లా చూసిరు అనే దాన్ని కూడా కోడ్ చేసుకుంటూ రాసింది ఇవన్నీ ఎప్పుడో. సో అందుకనే అది పుట్టింది. ఆ తెలంగాణ వాదం పుట్టింది, సపరేట్ పుట్టింది. దాంట్లో ప్రధానమైన ఇల్లు మా ముచ్చల సత్యనారాయణ గారు. ఎందుకు మరి అంత తెలంగాణ ఉద్యమం అంటే ఒక కాలేజో లేకపోతే ఒక ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ వీళ్ళే ఎందుకు గుర్తొస్తారు మొదటి వరుసలో? మీరు ఇప్పుడు చెప్తుంటే అంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందుకు చాలా మాట్లాడుకున్నాం నాన్న గురించి, నాన్న గొప్పతనం గురించి. ఎందుకు మరి అంత ఆ నాన్నగారికి అంత గొప్పతనం, ఆ గొప్ప పేరు ఎందుకు రాలేదు? అంటే మరుగున పడేసిర్రా, ఎవరైనా కావాలని చేసిరా, లేకపోతే అది కాకతీయంగా జరిగిందా? రెండు కారణాలు ఉన్నాయి దీనికి. పచ్చిగా ఉన్నట్టు మాట్లాడితే రెండు కారణాలు. ఉన్నట్టే చెప్పండి. ఒకటి కులం, గొల్ల కులంలో పుట్టినోడు గివీడు చెప్తే మేము వింటామా అని. కాళోజీ నారాయణరావు ఆధిపత్య కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. రెండోది ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థకు, అరాచకమైనటువంటి రాచరిక వ్యవస్థలకు వ్యతిరేకంగా కొట్లాడింది ఎప్పుడు తన వాయిస్ మొత్తం అదే ఉండే. సో ఈ రెండు శక్తులలోనే అప్పుడు మొత్తం ప్రచార సాధనాలు కావచ్చు అన్ని రెండు శక్తుల చేతులలోనే ఉండే కనుక ఈయన చరిత్రను బయటికి రాకుండా ఎప్పుడు జాగ్రత్త పడ్డరు వాళ్ళు. కన్సిక్యూటివ్ ప్రతిసారి జాగ్రత్త పడుకుంటూ వచ్చిండు. ఆయన ఫస్ట్ నుంచి ఆయన లక్షణమే తిరుగుబాటు లక్షణం. ఆయన ఫస్ట్ సర్పంచ్ ముచ్చర్ల, మా ఊరికి ఫస్ట్ సర్పంచ్, తర్వాత సమితి ప్రెసిడెంట్ ఇండిపెండెంట్ గా 2 టర్ములు. ఆ కాలం పేరు కూడా ముచ్చర్ల అయింది మీకు? ఆ ముచ్చర్ల. యాక్చువల్ మా ఇంటి పేరు సంగంరెడ్డి, కానీ ముచ్చర్ల సత్యనారాయణ. ఆయన పాటగాడు, రాతగాడు, డ్రామాలు వేస్తుండే, పద్యాలు పాడుతుండే, రాస్తుండే, పద్యాలు కూడా రాస్తుండే. సో ఇవన్నీ తన ఆస్తి. ఆ రోజులలో ఈ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాటందుకు తన సాహిత్యము, తన నిజాయితీగా ఉన్నట్టు మాట్లాడి ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు. కాబట్టి ప్రజల పక్షాన్ని నిలబట్టోళ్ళు అంటే ఈ పాలకులకు ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి పాలకులు జాగ్రత్త పడ్డారు ఎప్పటికప్పుడు తన చరిత్రను తొక్కి పెడుతుందుకు. అందుకే ఏ ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమానికి ఎటువంటి సంబంధం లేనటువంటి కాళోజీ నారాయణరావుని ఐకాన్ గా చూపిస్తారు. ఏ పుస్తకాలలో చూడు కాళోజీ నారాయణరావు బొమ్మ ఉంటది. ఏ ఊర్లో పోయినా కాళోజీ నారాయణరావు గురించి మాట్లాడతారు. అసలు ఇన్ని సావులకు కారణం, ఈ తెలంగాణ కలిపేటందుకు కారణాలలో ప్రధానమైన కారణం కాళోజీ నారాయణరావు. ఆ కాలంలో ఇక్కడ కాళోజీ నారాయణరావు, బూర్గుల్ రామకిషన్ రావు, అక్కడ టంగుటూరు ప్రకాశం పంతులు వీళ్ళందరూ కలిసి బద్మాషి చేసిండ్రు. వీళ్ళందరిది కుల రాజకీయాలను కూడా చెప్పిండు. వీళ్ళు కుల రాజకీయం చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మలు, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మలు వీళ్ళ ఆధిపత్యం గురించి అని చెప్పి కలపాలని చేస్తున్నారు. రాజు బుర్గుల వారి రంకుతనమే ఇంత, సంఘ బహిష్కృతల స్వార్థమే ఇది అంత, కుల రాజకీయాల కుట్రయే ఇది అంత అని చెప్పిండు. ఇక అప్పుడు ఆ కాలంలో సాహిత్యం అంటే వాళ్ళు తప్ప, ఆ ఒక్క సామాజిక వర్గానికి సంబంధించిన తప్ప వేరేటోడు కూడా సాహిత్యం రాస్తాడానికి కూడా నమ్మే సిచ్యువేషన్ లేకుంటుండే కదా. ఆ కాలంలో తన సాహిత్యం ఇట్లా రాసినాక ఎందుకు వాళ్ళు ఎందుకు భరిస్తారు? ఇంకోటి ఇక్కడ హక్ చీన్ కర్ హమారా అప్నే కో తూ సవారా సురమాత్ కా వారా కరోడ్ కా యే నారా చోడోజీ తెలంగాణ చలో జావో రాయలసీమ అని నీలం సంజీవ రెడ్డిని 58 రాసిండు. మళ్ళా वायदों की नदी बह गई, धोखा फरेब रह गई, कुत्ते की दुम तो मुड़ गई, टेढ़ी की टेढ़ी रह गई, ये याद रखो प्यारे फाड़ेंगे पायजामा అని. నీ పైజామా ఉడగిస్తాం బిడ్డ అని చెప్పానంటే ఒక గొల్లోడు, ఒక బీసీఓ గొల్లోడు, కింది కులాలకు సంబంధించిన తోడోడు మా ఊరు రెడ్డి ఆయన పట్టుకొని, అది ఇక్కడైనా కూడా సంబంధం లేదు, రాయలసీమకెళ్ళి వచ్చినాయన కదా ఆయన నీలం సంజీవ రెడ్డి అని అట్లా రాస్తాడా, పైజామా పాడతా అంటాడా వీడు అని జనతాలో టికెట్ ఇక్కడ నుంచి యునానిమస్ గా పోతే, ఈ జయపాల్ రెడ్డి ఉన్నాడు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ మామ, ఢిల్లీలో పోయి దాన్ని ఢిల్లీలో ఆ టికెట్ క్యాన్సిల్ చేయించుడు. నువ్వు దేశం మొత్తం ఓరకాన్ని ఇచ్చేసేయి కానీ ఒక్క టికెట్ మాత్రం ఇవ్వద్దని బీపీ మండల్ చెప్పి, అయ్యో లంగడేసే తుమారా క్యా దుష్మని అని. లంగడ అంటే ఆయన అన్న పదాలు, నేను అనుడని కాదు. అరే కైకు అంటే అరే తుమారా నామ్ లేతే చిడిజారావు. ఆయన అప్పుడు నేషనల్ లెవెల్ కమిటీలో ఉండే ఆయన. సో వాళ్ళు ఎట్లా దొక్కిరు అంటే రాజకీయంగా పైకి రావద్దు అంటే, అరే ఎందుకు ఎక్కడ దేశంలో ఎవరికన్నా ఇచ్చుకో, అప్పుడు యునానిమస్ గా స్టేట్ నుంచి పోతే టికెట్లు ఆ ఎమ్మెల్యే టికెట్ వాళ్ళకే ఇవ్వాలనేది.
కానీ మొత్తం భారతదేశంలో మొత్తం అట్లా యునానిమస్ గా స్టేట్స్కి వెళ్ళిపోయినటువంటి వాటిలల్లా ఒకటే ఒక పేరు తీసి పక్కకు పెట్టిర్రు, అక్కడ దాకా ఢిల్లీ దాకా పోయింది ఏంటంటే అది ముచ్చట గారు. ఏంది అని అడిగితే, అరే మా ఒక రెడ్డిని పట్టుకొని మా నీలం సంజీవని పట్టుకొని పాడంగా పాయిదాం అంటాడు ఆవిడు అంటాడట. ఆయనది ఇలా పెద్ద ఎత్తున ఉంటుంది, ఆయన పెద్ద బీకింది ఏం లేదు. పాలమూరుకు 4 ప్రాజెక్టులు చేసిన తెచ్చినప్పుడు కాదు. ఆయన పచ్చి తెలంగాణ వ్యతిరేకి, పచ్చి సమైక్యవాది జైపాల్ రెడ్డి. ఆయనకు పెద్ద పెద్ద కట్టుకొని పెడతారు. ఇంకా వాళ్ళు అయ్యారు కదా, వాళ్ళు అయ్యి ఆడ కూర్చున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు పెద్ద పెద్ద కిరీటాలు వేస్తారు, పెడతారు. అట్లా భాషలు మాట్లాడేవాళ్ళు బొచ్చడు మంది ఉంటారు. జైపాల్ రెడ్డి భాష ఈ భాష మాట్లాడడానికి గొప్ప కావచ్చు, కానీ ఈ ప్రాంతంకు నువ్వు చేసింది ఏంటిది? నువ్వేం పట్టుకొచ్చినావు ఇక్కడికి? నా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పోతుంటే నువ్వు అడ్డం తిరిగి తీసుకొచ్చాడా? పెట్టినావా? పెట్టలే కదా. పి నరసింహరావు తీసుకురా వాడేస్తుంటే నువ్వు అడ్డం వచ్చినావా? ఏం ప్రాజెక్టులు తీసుకొచ్చిండు, ఏమేం చేసిండు ఆయన ఇక్కడ చేసిండని. సో ఇటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు. నేను ఆత్మాభిమానంతో మాట్లాడుతున్నాను, కసికోపంతో గురించి చెప్తలేను నేను. అంటే ఒక నాయకత్వం మీరు అడిగిండ్రు కాబట్టి ఎందుకు వస్తలేదు అని అంటే, వాళ్ళ చేతులలో పాలకులు వాళ్ళే కదా. సో వాళ్ళ దగ్గర పోయి బాంచంగిరి చేసి దండం పెట్టుకుంటే కనుక కూర్చునేది ఉంటే వీళ్ళ చరిత్రలు కూడా చెప్పుదురు. ఇప్పుడు ఇష్టం ఉన్నా లేకున్నా కొంతమంది పోయి అక్కడ పోయి ఉన్నారు, ఉన్నోళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి. ఒక సందర్భంలో మీకు నేను చెప్తా, నెరల వేణుమాధవ్ గారిది ఉన్నది ఒకటి. అరే ఈయన ఈ కులంలో పుట్టి ప్రచారం లేక ఇట్లా అయిన టంగుటూరు ప్రకాశం పంతులు ఒక రైల్వే స్టేషన్ లా పోలీసు వాళ్ళ కూడా ఇట్లా ఛాతీ దించి నువ్వు కాల్చిరాబాయ్ అనేది అంటే పెద్ద హీరో అయింది కదా. అటువంటి సందర్భాలు ముచ్చలైన జీవితంలో బొచ్చడున్నాయి భయ అని చెప్పిండు ఆయన, కానీ బయటికి రాలేదు. రామారావు మీద ఆ రోజుల్లో తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారా? అది మళ్ళీ తెలంగాణ మీదకి వెళ్ళి ఎట్లా ఒక ఊపుతున్న టైంలో నీలం సంజీవరెడ్డిని ఈయనకు ఫస్ట్ నుంచి అది లోపట ఉన్నది. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఫైట్ చేసిండు, కింది కులాలకు వెళ్ళి చేసిండు, ఇండిపెండెంట్ గా ఉన్నాడు కాబట్టినే వీళ్ళందరికీ ఎవరికి గిట్టలే. అందుకే ఇంత పెద్ద సాహిత్యం ఉన్న తర్వాత కూడా మీరు సాయుధ పోరాటంలో వచ్చినటువంటి సాహిత్యం సుద్దాల హనుమంత్ గారు ఇటువంటి వాళ్ళు మాత్రం బయటకు వచ్చినాయి. కానీ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ గురించి వచ్చిన సాహిత్యానికి సంబంధించినటువంటి మొట్టమొదటి కలము గలము ముచ్చలనారాయణ గారి పేరు మాత్రం రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే తన చరిత్ర తెలిస్తే ఎవరెవరి గురించి తను ఏమేమి చెప్పిండు అనేది మొత్తం వస్తుంది. కేసీఆర్ యొక్క నియంతృత్వ లక్షణాలు, నియంతృత్వ పోకడలు ఇవన్నీ కూడా ఆయన పసిగట్టి మొదలే చెప్పిండు. ఈవెన్ జయశంకర్ కూడా చెప్పిండు. అరే అంటే ఈయన కాళ్ళు మొక్కితే జయశంకర్ సంతోషపడతా ఉండే, కాళ్ళు మొక్కినోడు జుట్టు కూడా పడతాడు, జాగ్రత్త సుమా అని కూడా చెప్పిండు. జయశంకర్ సార్ నాన్నగారు వీళ్ళు కూడా క్లాస్మేట్లు. నేరల వేణుమాధవ్ వరంగల్లోనే వాళ్ళ ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్. మొదటి నుంచి బాగా దగ్గరి క్లోజ్నెస్ బాగా ఉంటుండే. తెలంగాణకు మొట్టమొదటి పత్రిక జై తెలంగాణ పత్రిక నడిపింది 69 మూవ్మెంట్ లో ముచ్చలనారాయణ గారు. దేవులపల్లి ప్రభాకర్ రావు గారు చూసేది. ఇప్పుడు అమర్ ఉన్నారు కదా, దేవులపల్లి అమర్, వారు కూడా ప్రూఫ్ రీడింగ్ చేసేది ఆ టైంలో. అడితే చెప్తారు ఫస్ట్ ఆయన జై తెలంగాణ ప్రూఫ్ రీడింగ్ చేసిందా లేదా అనేది. సో ఓనర్, ఎడిటర్, పబ్లిషర్ ఆ కాలంలో తెలంగాణ పత్రిక నడిపే సాహసం చేసుడంటేనే చాలా గొప్ప పరిస్థితులు అట్లా ఉంటుండే. అట్లా అంటే చాలా మంది ఆర్టికల్స్ రాసేది, ఆనందరావు తోట గారు కావచ్చు. ఈవెన్ అంటే దాని వెనుక శ్రమ ఇతని ప్రభాకర్ రావు గారిది కూడా బాగా ఉండే. సో ఇట్లా పత్రిక నడిపి బండి మీద పట్టుకొని పత్రిక తీసుకొని అందరికి ఇచ్చుకుంటూ పోతుంటే చెన్నారెడ్డి ఉండి, అరే నువ్వు ఈ పత్రిక ఏందా, నువ్వు పత్రిక పట్టుకొని అందరికి ఇస్తుంటావు అంటే, పెద్ద పెద్ద పత్రికలన్నీ కింద మూవ్మెంట్ గురించి కిందోళ్ళ గురించి రాయరు కదా, అక్కడ అన్ని మీ పేర్లే వస్తాయి. మరి అసలు పని చేసేవాడు కిందోడు కూడా రావాలి కదా ఐడెంటిటీ. అది ఈ పత్రికలు అయితేనేమో కింద ఎవరు పని చేస్తారు ఏందనేది కూడా రాస్తారండి, అందుకే ఈ పత్రిక చేస్తున్నావు. వాళ్ళకి ఏంటంటే కిందోళ్ళు పనిచేసేది కూడా రావద్దు అనేది అటువంటి లీడర్షిప్ ఉండే. అంటే అట్లా ఈయన ప్రతి దగ్గర కూడా పేదోళ్ళ పక్షపాతి, పోరాటాలు చేసేటటువంటి సైడ్ ఉంటుండే, సమస్యల చుట్టూ తిరిగేటుండే. ఈవెన్ సర్పంచ్ అయినప్పుడు అయినా కానీ సమితి ప్రెసిడెంట్ కూడా ఆయన నాటకాలు వేసేది, సమితి ప్రెసిడెంట్ గా పద్యాలు వేసారు రాసేది. యశోద నీ కొడుకు ఏషాలు చూడవే ఉండు మందు ఓ తల్లి ఊరెళ్ళు మందు, నీ కొడుకు చేసేటి ఘోరాలు ఓ అమ్మాయి ఎన్నంటూ చెప్పాలి ఏమంటూ చెప్పాలి అనో సమితి ప్రెసిడెంట్ గా వేదిక మీదకి ఎక్కి ఇట్లా పాటలు పాడుకుంటా జోలెలు పట్టేది. బట్ అదే ఊర్లో అక్కడనే పెట్టి ఆ కలెక్షన్ వచ్చినటువంటి పైసలను ఊరు ముంగట్ని అనౌన్స్ చేసిన సమితి ప్రెసిడెంట్ గా అది కార్పస్ ఫండ్ కింద వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళ సపోర్ట్ ఇచ్చేటువంటి పైసలు తీసుకొని దాని తర్వాత సమితికి వెళ్ళి శాంక్షన్స్ చేసి ఇండ్లు కట్టించడు కానీ, రోడ్లు కానీ, బడులు కానీ ఇట్లా డెవలప్మెంటల్ యాక్టివిటీ చేసేది. అంటే ఆ సమితి ప్రెసిడెంట్షిప్ ను కూడా ఆయన ఒక ఉద్యమంగా తీసుకొచ్చి, వాడలో దీపాలు గుడిసెలో దీపాలు, వాడలో దీపాలు గుడిసెలో దీపాలు, గాలివానొచ్చిన మలుగవా దీపాలు, తుంగ భయమే ఉండదోయ్ పల్లోడ దోపిడీలిక ఉండవోయ్, ఇరుకు సందులు ముందు ఎడతెరము కావాలే, జమిలిగాని బండ్లు తిరిగి ఉరకాలెరా, ఇరుకు ఇన్లే ఉండవోయ్ పల్లోడ మురికి ఇన్లే ఉండవోయ్, సహకార సంఘాలు అప్పిచ్చు సంఘాలు అభివృద్ధి సంఘాల అండనీకుండురా,
పెచ్చుపై పెచ్చుండదోయ్ పల్లోడ మచ్చుకే వడ్డుండునోయ్ పంచాయతొచ్చిందిరా పల్లోడ పల్లెకే విలువచ్చెరా పల్లోడ పల్లెకే విలువచ్చెరా. నీ గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు మొట్టమొదటిసారి పంచాయతీరాజ్ మీద గ్రామాలను పల్లెలను పల్లె జనాలను చైతన్యవంతం చేసి అధికారం నీ చేతుల్లోకి వచ్చింది. నీ ఊర్లు నువ్వు బాగు చేసుకోవచ్చు, నీ రోడ్లు నువ్వు వేసుకోవచ్చు, కరెంటు శక్తి వస్తుంది, కరెంటు శక్తి నీ కష్టాలు తీర్చురా, వ్యవసాయమే ముందు విరివిగా సాగురా, కరువు కాండముతోటి రా పల్లోడ నువ్వు కడతేరుస్తావు రా పల్లోడ అని చెప్పని రాసిండు. ఇది జీవితం అంతా ఈ కవితలు చైతన్యపరచుడు ఉట్టికి ఇంట్లో కూర్చొని రాసి ఇళ్ళలో కూర్చోలేతనా మొత్తం జనంలోకి వచ్చి ఫైట్ చేసిండు, ఓటు దగ్గరకు వచ్చిండు, సర్పంచ్ అయిండు, ఆ స్ట్రగుల్ తోనే వచ్చిండు. వచ్చి అట్లా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసి అట్లా పేరు తెచ్చుకొని, లేకపోతే ఆ కాలంలో ఒక గొల్లోలు ఇళ్ళలో పుట్టి ఏ సపోర్ట్ లేకుండా ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్ అక్కడ దాకా వచ్చిందంటే కూడా గ్రేట్ కదా. ఎవరు నాన్నగారికి ఎవరు ఉండే ఇన్స్పిరేషన్ అంటే ఆ పరిస్థితుల్లోనే, లేకపోతే ఆయనకు ఎవరైనా ఒక లీడర్ని చూసి ఇట్లా లీడర్ ఇన్స్పిరేషన్ అయితే ఏం లేదు. ఆ కుటుంబం అన్నదమ్ములు అంతేనే, వాళ్ళ బ్రదర్స్ అందరూ ఉండేది, బ్రదర్స్ తో కూడా బాగా ఉండే. ఈయన వచ్చి అప్పుడే బయటకు వచ్చి చదువుకొని ఉన్నాడు, చదువుకొని అట్లా వచ్చిండు. ఇష్యూ బేస్డ్ స్ట్రగుల్స్ తోటే వచ్చిండు, చదువుకున్నాడు కాబట్టి సమాజాన్ని చదివి తను అట్లా అంతే అంతే సమస్యలు సమాజం దానికి ఉన్నటువంటి ఒక అద్భుతమైన టాలెంట్ ఏముందంటే రాసేది. ఎప్పుడు ఏది ఉన్నా కానీ ప్రతి అంశం మీద తన స్పందించి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేది. ఆ ఇన్వాల్వ్మెంట్ తోటే తన ఆ స్థాయికి అట్లీస్ట్ రాగలిగిండు. ఏం వితౌట్ ఎక్కడ కూడా ఏ సపోర్ట్ లేకుండా, ఏ ట్యాగ్ ఎక్కడి నుంచి కూడా లేకుండా. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా, జనానికి కూడా తెలియాలి. ఈయన ఫస్ట్ సమితి ప్రెసిడెంట్ అయ్యి గ్రామ పంచాయత్ సమితి ఆఫీస్కి పోతే అప్పుడు ఒక లింగారెడ్డి అని ఒక పెద్ద దొర, ఘన్పూర్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి ఒక దొర, ఆయన అప్పటి వరకు సమితి ప్రెసిడెంట్ ఉంటే ఈయన వరకు సమితి ప్రెసిడెంట్ సీట్ లో కూర్చొని ఉన్నాడు. ఆయన హుసేన్ గారు పోయే వరకు ఆయన కూర్చున్నాడు సమితి ప్రెసిడెంట్ సీట్ లో. అంటే అప్పుడు ఇప్పటికి కూడా చాలా గ్రామాలలో నడుస్తున్నది. ఇప్పుడు మీరు పోండి ఆలంపూర్ ఎమ్మెల్యే ఎవరైనా, ఆలంపూర్ ఎమ్మెల్యే ఆయన ఉన్నాడు కదా, ఆడ పెద్ద మనిషి, ఆయన రాయలసీమ నీలం సంజయ్ రెడ్డి మనవాడు, ఎవరు చెప్తాడా చెప్పు నిలబడితే చెప్పు గెలుస్తానట్టుగానే చేస్తారు కదా, ఇప్పటికీ నడుస్తున్నది. అది మామూలు తీసుకొచ్చి సంపద్ ఓడగొట్టగలిగిండు. అంటే కాంగ్రెస్ పార్టీ దేశానికి సెక్రటరీ ఉన్నటువంటి ఆయనను ఓడగొట్టే స్థాయిలో ఉన్నాడు కదా, అంటే ఆయన ఎవడు చెప్తే ఆయననే అవుతాడు కదా. అటువంటి సిచ్యువేషన్స్ అక్కడ కూడా ఆ కాలంలో ఉన్న పరిస్థితి ఉంటే ఈయన ఇండిపెండెంట్ గా వచ్చి అక్కడికి వచ్చి గెలిచి వచ్చింది. వీళ్ళ రాజకీయాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి వచ్చిండు కదా. వచ్చినప్పుడు ఆడ కూర్చుంటే ఆ సమితి ప్రెసిడెంట్ సీట్లో లింగారెడ్డి దొర అంటే ఆయన కూర్చున్నాడు పోయి, అరే ఈయన సమితి ప్రెసిడెంట్ గా పోయిండు. ఆడికి పోయినా కూర్చుంటే, అరే లింగారెడ్డి గారు అది నా సీటు, సమితి ప్రెసిడెంట్ సీటు, మీరు ఈ సీటు కాదు నేను కూర్చోవాలి కదా అంటే అయితే కుసా అన్నాడు. ఇట్లా అంటే లింగారెడ్డి గారు మీరు అనుకుంటారు, మీరు సమితి ప్రెసిడెంట్ అనుకుంటారు, సమితి ప్రెసిడెంట్ నేనైనా నేను ఎన్నుకోవడ్డా, అది నా సీటు అయితే ఇప్పుడు నువ్వు కూర్చుంటావా, నువ్వు కూర్చొని రాజ్యం వెళ్తావా, ఇప్పుడు కూర్చొని కూసపో ఇట్లనే బెదిరిస్తే. అప్పుడు ఆయనకు కోపం వచ్చి తిరగబడి, అరే నువ్వు లేస్తావా, నిన్న అమాతం కుర్చీ లెక్కలు తీసి అవతల పడేయాలన్నారా అని తిరగబడితే, అప్పుడు వీడు కొట్టేటట్టున్నాడు అనుకొని, ఇంకా నేను మొత్తం మీకు చెప్తలేను, సో అనుకొని దెబ్బకు లేచి ఇక పడేసి కూసో, ఇక నువ్వే వెళ్ళుకో పో అని పోయి మళ్ళా సమితిలోకి ఎంటర్ కాలేదు. ఆ కాలంలో అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి ఆయన ఒక్కడుగా తిరగబడి తనకు తానే నమ్ముకొని, అప్పుడే నక్సలైట్ ఉద్యమాలు లేవు కదా, ఎవరో వెనుక ఉన్నారు, నాకు గాడ్ ఫాదర్ అన్నాడు, ఈయన ఏమైనా చేస్తే వెనుకకెళ్ళి వచ్చి ఎవడో సంపుతారనేది కాదు. కానీ ఆత్మవిశ్వాసంతో నిజాయితీగా నికార్స్గా నిలబడ్డాడు. కాబట్టి భయం లేకుండా అంటే ఒక అగ్రవర్ణాలతో పెట్టుకుంటే మళ్ళీ వీళ్ళని ఊర్లో ఏం చేస్తారో లేకపోతే ఇంకేం చేస్తారో ఆ భయం లేకుండా మా ఊర్లో దొరలై భూస్వాములై వీళ్ళు పాడలు కట్టి తిప్పిరు. అప్పుడు కౌల్దార్ చట్టం వచ్చినప్పుడు, కౌల్దార్ చట్టం అమలు చేసే కాలంలో ఇవన్నీ అంతకు ముందు చేసిండ్రు. ఉంటది భయం, ఆ భయం లేకనే కదా ఇవన్నీ చేసింది. ఉంటాయి ఆ పరిస్థితులు వచ్చి ఒత్తిడులు ఇవన్నీ ఫేస్ చేసి తండ్రి తల్లి చెప్తే ఎందుకురా ఇవన్నీ రాజకీయాలు, నీకు వాళ్ళతో ఎందుకు పెట్టుకుంటారు, వాళ్ళు పెద్దోళ్ళరా, వాళ్ళతో పెట్టుకుంటే చంపేస్తారా లేకపోతే కొడతారా, లేకపోతే అన్నదమ్ములు వీళ్ళ అన్నదమ్ములకు మీద అన్నదమ్ములకు అపారమైన ప్రేమ ఉండే. వాళ్ళ అన్నదమ్ములు కూడా అద్భుతంగా రాసిండు ఒక్కొక్కరి మీద. అయితే ఆ ప్రేమతో చిన్న ఆయన అందరికన్నా, నాన్న చిన్న 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు తల్లి చనిపోయింది. సో ఈయన ఎవరు పెద్దగా అనకపోయేది. ఇక బయట పోయి చదువుకుంటుండే కాబట్టి 10 దినము 12 మైళ్ళ దూరం నడిచి అలసి పందునట్టే నేను అని ఇక కవిత్వాలు రాసి ప్రతిదాన్ని మా వదిన గారి పాదములకు వందనమను అనుకుంటా పోయేదంట. వదినకు దండం పెట్టి అన్నం పెట్టు అని ఇట్లా. అంటే ఆ ఆప్యాయత వాళ్ళ లోపల ఎఫెక్షన్ ఉండే కాబట్టి నేను పెద్దగా ఎవరు కంట్రోల్ చేసే సిచ్యువేషన్స్ ఏం చేయలేదు. ఏది చేసినా కానీ ఏది చేసినా కానీ ఏమో సత్య ఏది చేసినా మంచిగానే చేస్తారు కదా అన్నట్టుగా సపోర్ట్. బ్రదర్స్ చాలా తనకు అందరు అన్నదమ్ములు
చాలా అంటే చాలా ఆత్మీయంగా ఉండేది. మా తాత కూడా పెద్ద ఏం అనకపోయేది కాబట్టి అది అట్లా అట్లా నడుచుకుంటూ వచ్చింది. కానీ ఏంటంటే ఈ చరిత్ర ఈయన కమ్యూనిస్టులలో కనుకున్నా లేకపోతే కాంగ్రెస్ తోటి కనుకున్నా కానీ వీళ్ళు ఎక్కడో రాద్దురు కావచ్చు, వాళ్ళకి అనుకుంటే ఉంటాయి. ఇవి కమ్యూనిస్టులు కూడా సామ్యవాదులు కూడా స్వార్థపరులైనారు, అధికార దాహంతో అందులే అయినారు, నీతి లేని రాజనీతి వారిది చూడు. ఇట్లా ఇట్లా అంటే ఇవన్నీ వాళ్ళ మీద కూడా రాసిండు కాబట్టినే కమ్యూనిస్టులు కూడా తెలంగాణను ఆంధ్రాను కలపాలంటున్నారని తన కోపం. ఈ కలుపుతా పోసు కదా మీరు ఎట్లా కలుపుతారు? ఆడ 4%, మన దగ్గర 3-3.5% లిటరసీ రేట్ మన దగ్గర ఉంటే ఆంధ్రాలో 24% లిటరసీ రేట్ ఉన్నది. మనకు వాళ్ళకు డిఫరెన్స్ ఉన్నది. అంతకు ముందే ఇక్కడ ఆల్రెడీ గైర్ ముల్కి గో బ్యాక్ మూవ్మెంట్ నడిపినోడు కదా, అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు జాయిన్ అయితే నడిపినోడు కాబట్టి తనకు అది మైండ్ లో ఉండే అప్పటికే ఉన్నది కాబట్టి అని చెప్పగలిగింది తన. సో మొత్తం లైఫ్ లాంగ్ అంతా స్ట్రగులే కనుక ఎక్కడెక్కడైతే ఈ ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కొందరే, మళ్ళీ దోస్తులు కూడా చాలా మంది ఈ వర్గాలకి వెళ్ళి కూడా మిత్రులు ఉండే. తన సాహిత్యంతో బ్రాహ్మలు అప్పుడంతా రాష్ట్రాలంతా బ్రాహ్మలే, వాళ్ళతో పోటీ పడేది. అక్కడ కూడా వాళ్ళతో కొంతమంది ఉండే. కానీ కొంతమంది ఆధిపత్యం ఉండి అధికారంలో ఉండి అధికారం చెలాయించాలనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ మనస్తత్వానికి వ్యతిరేకంగా అది వ్యతిరేకం కాబట్టి వాళ్ళు ఆ పొజిషన్స్ లలో ఉన్నారు కాబట్టినే ఇవన్నీ జరిగినాయి. మొన్న మాధవ శ్రీధర్ గారు కూడా అద్భుతంగా చెప్పారు, ఆయన సోఫా అనే ముచ్చట చెప్పి. అయితే ఆ కాలంలో ఇట్లా ప్రజలతో మమేకమై ఉన్నటువంటి వాళ్ళతో ఉండే, కానీ ఈ దోపిడీ చేసే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం తిరుగుబాటు చేసే కాబట్టి వాళ్ళకి నచ్చదు ఈ చరిత్ర నచ్చదు కాబట్టి వాళ్ళు ఈ చరిత్రను ఎక్కడ కూడా రానియకుండా చేసి భూస్థాపితం చేసి రక్షణల ఉద్యమంలో కూడా తన భాగస్వామ్యం ఉన్నది. 68లో ఇది నేను చెప్పి 54లో చెప్పిండు కదా, 52, 54, 58లో నీలం సంజీవ్ రెడ్డి మీద తిరుగుబాటు చేసిండు ఒక విద్యార్థిగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా. తర్వాత మళ్ళా 68లో కూడా 12 ఏళ్ళు గడిచినా గానీ పుష్కరం ఒక్కటి పోయినా గానీ వేరు బుద్ధి వారు మానరు బాబు, పాడు బుద్ధి విడనాడరు బాబు, జాజిరి 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 జాజా జాజిరి కిలకిల జాలపుతాడు, ఎన్నడు గాలుతో ఆంధ్రలో కాడు అని. వద్దు వద్దంటేనే వచ్చిరి నాడు వచ్చిన వారు తెచ్చిరి కీడు అని. వద్దని చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా, కలపాలని కాళోజీ నారాయణరావు ఇటువంటి వాళ్ళు చెప్పారు కానీ వద్దన్న వాళ్ళు ఉన్నారు కదా, వద్దన్నంగా కూడా వచ్చి మా మీద వచ్చి కూర్చొని పెత్తనం చేసేది. దాన్నే మళ్ళీ కన్వర్ట్ చేసి సపరేట్ తెలంగాణ మూవ్మెంట్ గా మళ్ళీ వచ్చారు కదా. ఎట్లా నాన్న టీడీపీ ఏంటారు ఎట్లా? ఆఫీసులో చూడు, ఆఫీసర్ను చూడు, ఆంధ్రమయమే అంత అంధకారమే అంత. అప్పటికే మళ్ళీ ఇవన్నీ చెన్నారెడ్డిని ఇన్వైట్ చేసిండు. తర్వాత చెన్నారెడ్డి వెనక లుచ్చ చెన్నారెడ్డి టీడీపీ ఎంట్రెన్స్. ఇక తర్వాత తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాహిత్యం రాసిన నాన్న టీడీపీలకు ఎందుకు పోవాలి? ఇది ఒక పొలిటికల్ కంపల్షన్, చాలా భీకరం. అంటే అప్పటికి ఆయన ఐడియల్ గానే ఉన్నాడు. అటు కాంగ్రెస్ సైడ్ నుంచి తన సమితిని రిజర్వ్ చేపించేసారు. అందరు ఒకటైన వీళ్ళంతా, ఈ వ్యవస్థ మొత్తం ఒకటై తనని ఎట్లనే చేసి అరే ఈ గొల్లోని మాత్రం రానియద్దు, పైకి రానిది. వీడు మాట్లాడితే వీడు కింది కులాలని మాట్లాడతాడు, గొల్లోడు అంటాడు, గౌన్లోళ్ళు అంటాడు, మాలోళ్ళు అంటారు, మాది కూడా అంటాడు. ఎందుకంటే ఆ మూమెంట్స్ లో కూడా చాలా ఉన్నాడు. ఎరకలోళ్ళు అంటాడు, వాళ్ళకి బుడ్డగోసి పట్టుకొని తిరుగుతుంటాడు, బట్టలేపించి తిరుగుతున్నాడు, వాళ్ళకి చదువులు చెప్తా అంటాడు, పోతాడు వాళ్ళకి చదువు నేర్పిస్తుంటాడు. ఇదంతా ఏంది కథ ఏంది, వీడిని ఒక్కరిని విరగుడు చేయాలి, వీడిని ఆ పొజిషన్ మాత్రం రానియొద్దని. ఈయన ఎందుకంటే ఇప్పుడు ఊర్లలో సర్పంచ్ మన సమితి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ ఈయన చేసేది మాడమాడిగా వాడలకే ఇండ్లు, చదువులు, బడులు, ఈక్వాలిటీ ఇదంతా చేసేది అన్నట్టు. ఎక్కడన్నా అసమానతలు ఉంటే మాత్రం చాలా మంది టీచర్లను ట్రాన్స్ఫర్ చేయించేది, సస్పెండ్ కూడా చేసినప్పుడు టీచర్ల సస్పెన్షన్ ట్రాన్స్ఫర్స్ అంతా సమితి ప్రెసిడెంట్ల చేతుల్లోనే ఉండేది. సో ఇట్లా ఇదంతా ఎక్కడ పోయినా కానీ మనకు హర్డిల్ అయిపోతున్నాడు, మనం మాట్లాడితే కింది కులాల గురించి మాట్లాడుతుంటాడు అనేది ఒకటి తీసుకొస్తున్నాడు అనేది. ఇక వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడిదక్కడ చెక్ పెట్టుకుంటూ వచ్చారు. వచ్చినప్పుడు ఇక విధిలేని సిచ్యువేషన్స్ లలో ఏది 74, 75 వరకు కూడా జై తెలంగాణ పత్రిక నడిపారు. పబ్లిక్ తెలంగాణ అంటే అన్న పిచ్చోన్ లెక్క చూస్తుండే. సో ఆల్రెడీ సర్పంచ్ సమితి ప్రెసిడెంట్ రాజకీయ వ్యవస్థలకి వెళ్ళి వచ్చిండు కదా, వస్తుండే ఎక్కడ పోయినా కానీ ఆయనకి ఇక అంతటా బంధుకులు పెట్టి కూర్చున్నారు అంతా. ఆ పరిస్థితిలో 82లో ఎప్పుడైతే ఎన్టీ రామారావు సపరేట్ పార్టీ పెట్టి ఆయన ఒక అభ్యుదయ భావాలతోటి ఏదో మార్పు తీసుకొస్తా, తెలుగు ప్రైడ్ అట్లా ఇట్లా అని చెప్పి ఆయన మాట్లాడుకుంటూ వచ్చిన క్రమంలో అప్పుడు ఈయనకు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేసిండ్రు. ఈనాడు వీళ్ళంతా రిపోర్ట్ అంతా పంపించారు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు కూడా 69 ఉన్నప్పుడు ఆయన అక్కడ మెడిసిన్ చేస్తుండే. అట్లా నాన్నకు అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ లో చాలా పాపులర్ హీరో అని చెప్పని పెట్టి తీసుకొచ్చి తనను మోటివేట్ చేసి, సార్ ఇప్పుడు మీరు ఎంత చేసినా ఏం కాదు, మీరు రాండి ఏదైనా ఉంటే ఇంట్లోకి వచ్చి చేయండి అది ఇది అని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు అప్పుడు పోయి టీడీపీలో పోయిండు. టీడీపీలో పోగానే మంత్రి అయిండు. ఏం పైసలు గీసలు ఏం లేకుంటేనే రాగిరాచారిని ఒడగొట్టిండు. మంత్రి అయిన తర్వాత రామారావుతో పొసగలే ఆ శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో ఎక్కడో అటు ఇటు అయింది. తర్వాత ఈయన కవి గాయకుడు అన్ని ఈయన ఆయన నటుడు, ఈయన నటన కాదు ఈయనది. ఇది ఆయన రియల్ హీరోయిన్, రియల్ హీరో కదా. వీళ్ళిద్దరు వేదికల మీద మైకులు పట్టంగానే ఆయన నాన్న మాట్లాడుతూ ఆయన భరించలేకపోయేది, ఆపేసేది, ఉపన్యాసాలు ఆపేది. అట్లా చాలా సందర్భాలు జరిగినాయి. అప్పటికే 2-3 సార్లు రిజైన్ చేసిండు. ఇక పడలేదు, బయటకు వచ్చింది అంతే. దాని తర్వాత రిజైన్ చేసి బయటకు వచ్చి మంత్రి పదవి రిజైన్ చేసిండ్రు. తర్వాత మళ్ళా
నాదెండ్ల భాస్కర్ రావు తోటి కొంత ట్రావెల్ 1 month 2 months నాదెండ్ల భాస్కర్ రావుతో ట్రావెల్ అయింది. అది కూడా వదిలేసిండు. దాని తర్వాత ఆయన ఇక ఈ రాజకీయ వీళ్ళతో ఈ వ్యవస్థలో ఉండి కూడా మనం ఏం చేయలేము, ఆడ కూడా బానిసలుగానే ఉండాల్సిందే, ఇదంతా కాదు అని అప్పటి నుంచి ఇక తనకు ఈ తెలంగాణ సైడు, ఈ కింది సెక్షన్ సైడు ఇవన్నీ దీని గురించి వర్క్ చేసే తాపత్రయంలోనే బతికిండు. కాకపోతే టిఆర్ఎస్ ఫామ్ అయ్యేటప్పుడు మాత్రం ఫామ్ కాక ముందు నుంచే ఆయన అప్పటికే కేసీఆర్ అంతకుముందు మంత్రి ఉన్నప్పుడు ఆయన ఇంటికి టీడీపీలో ఉన్నప్పుడు వచ్చేది పోయేది నడిచేది. కానీ బోయినపల్లి హనుమంతరావు గారు క్రియాశీలకంగా మా దగ్గరకు వచ్చి, నాన్న దగ్గరకు వచ్చి కూర్చొని చేసి కేసీఆర్ తోని ఇదంతా మాట్లాడి దాంట్లో తన మసనచారి గారు కూడా ఉండే, అట్లా వాళ్ళ ద్వారా మళ్ళీ టిఆర్ఎస్ లో ఫామ్ అయ్యేటప్పుడు. కానీ అంతకు ముందు నుంచే గద్దరు, పాశం యాదగిరి గారు కావచ్చు, 69 తర్వాత మళ్ళా దీనికి ఒక షేప్ తీసుకురావాలనే క్రమంలో 96 లో ఇక్కడ వివి కాలేజ్ పక్కకు ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ అక్కడ స్టార్ట్ అయిన మీటింగ్ కన్నా ముందు నుంచే 93, 94 నుంచే మళ్ళీ వీళ్ళంతా అంటే ఎప్పుడు కూర్చున్నా కానీ వాళ్ళకి ఇదే చర్చ జరిగేది. సో తెలంగాణ చర్చనే, ఇక తెలంగాణ తప్ప వీళ్ళకి వేరేది ఏది లేదు అనేది. ఆ ఒక్క పీరియడ్ మాత్రం కంపల్షన్లు అక్కడికి పోయినరు, కానీ అది పొసకలేదు, వచ్చేసారు, బయటకు వచ్చేసారు, అంతే వచ్చి దానికి అట్నే కంటిన్యూ చేశారు. దీంట్లో కూడా దాని తర్వాత చనిపోయే వరకు కూడా దాని మీదనే అదే జాస్ ఉంటుండే. ఊకే చెప్తుండేది, జయశంకర్ దురదృష్టవంతుడు రా, తెలంగాణ చూడకుండా చచ్చిపోయిండు, నేనైనా తెలంగాణ చూసి చచ్చిపోతున్నాను అన్నాడు ఆయన. కాబట్టి జయశంకర్ సాబ్ ఏంటంటే కంప్లీట్ గా పోయి కేసీఆర్ దగ్గర ఉన్నాడు. కేసీఆర్కి ఎస్మెన్ అయిండు, ఇక నార్మల్ గా న్యాచురల్ గా కేసీఆర్కి ఎస్మెన్ అయిండు కాబట్టి తనను కూడా తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టిండు. తన కూడా ఆంధ్ర గవర్నమెంట్ లోనే కదా వైస్ ఛాన్సలర్ చేసింది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో వైస్ ఛాన్సలర్ చేసిండు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడే 10 ఏళ్ళు సిఫెల్ డైరెక్టర్ గా చేసిండు. అవన్నీ చేసి వచ్చిండు. ఈయన ఒక 2 years ఉన్నాడు, రిజైన్ చేసి బయటకు వచ్చింది. కానీ అప్పుడు అందరు పిచ్చోళ్ళ లెక్కనే చూసిరు, ఇక వేరే ఛాన్స్ లేని సిచ్యువేషన్స్ లో జరిగినాయి అవన్నీ. తుమ్ముతో ఊసిపోయే ముక్కాసంటి మంత్రి పదవికి ఇదో లెక్కన నాకు అన్నాడు ఆయన వేదిక మీద. అప్పుడు మంత్రిగా జానారెడ్డి పక్కకున్నాడు, జానారెడ్డి కూడా మంత్రి, తన బాగా దగ్గర అసోసియేటు ట్రైన్లో చంపితే సంతాప సభలకు పోయినప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లెందుకు మాట్లాడుతున్నారు, నా ఓని నేను కాపాడుకోలేనప్పుడు ఇది ఎక్కడదని. అక్కడ కూడా ఆధిపత్యమే. మా వరంగల్లో శివాజీ అని చెప్పని అక్కడ గోవిందరావుపేటలో ఆంధ్ర సెటిలర్స్ ఉంటే అతని ఆధిపత్యం ఇక్కడేంది, ఆంధ్రలో ఆధిపత్యం ఇక్కడెక్కడిది, నా తెలంగాణ గండైలేని ఎట్లా చంపుతారో, చంపించిన ఆయననే అని చెప్పి అట్లా తిరగబడతారంట అప్పటి నుంచి ఆ సావు దగ్గరనే. ఆంధ్రలో పెత్తనం ఇక్కడేంది, నా జిల్లాలో వరంగల్, నా జిల్లాలో వాళ్ళ పెత్తనం ఏందని. రత్తమ్మ కనుక రత్తమ్మ నీ ముల్లెముట ఇక్కడి నుంచి ఎత్తమ్మ అని రాసినోడు ఆయన. బస్తీలోనే పుట్టినావు, బస్తీలోనే పెరిగినావు, కాఫీ నీళ్లు తాగుతావు, కార్లెక్కి తిరుగుతావు, ఏ ఊరు ఏ వాడ రత్తమ్మ, మా పల్లెవారికి ఏ నువ్వు కొత్తమ్మ అని రాసినోడు ఆయన ముచ్చలెత్తనారాయణ గారు. రాసి ఆంధ్రాలో పెత్తనం ఇక్కడ నడవద్దు అన్నాడు. మంత్రి అయినాక కూడా నా మంత్రి పదవి గురించి ఆలోచించాడు, కూసోలేడ. సపడే ఊకుంటే ఏం కాకపోవు కదా, తిరగబడ్డాడు. అది ఆ లక్షణాలు అట్లనే ఉండే. అది ఆ స్థాయికి పోయినా నా అరే నేను రేపు పొద్దుగా నా మంత్రి పదవికి ఎసరైతుందని అనుకోలే. ఇది ఇంత అని అందుకే తుమ్మితే ఊసిపోయి మంత్రి. ఎందుకు మరి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం మంత్రి పదవి తెస్తే పెద్ద చర్చ జరిగింది, పెద్ద దాన్ని ఏమంటారు ప్రమోషన్ వచ్చింది. మా నాన్నగారు అప్పట్లోనే తెలంగాణ కోసం మంత్రి పదవి తీసేస్తే ఆత్మగౌరవం కోసం ఎందుకంత పేరు రాలేదు మరి నాన్నగారికి? నేను అదే చెప్తున్నా కదా, ఎక్కడ ఉన్నా కానీ ఇప్పుడు ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ప్రభుత్వాలతోటి రాజ్యంతో ఎవడెవరైతే కాంప్రమైజ్ అయ్యి నడిచిండో వాళ్ళ చరిత్రలు ఉన్నాయి. ఇప్పుడు జనం కాపాడుకోవాల్సిందే చరిత్ర అంతా. వాళ్లకు అడుగులు మడుగులోకి వాళ్ళకు వత్తాసు పలికేటువంటి చరిత్ర మాత్రం బాగా బయటకు వచ్చింది, డెఫినెట్ గా వచ్చింది. సో అది లేదు కాబట్టినే రాలేదు. కేసీఆర్ తో కనుక అట్లనే ట్రావెల్ చేస్తుంటే కేసీఆర్ 100 మీటింగ్లో ఎప్పుడు కావచ్చు, ఫస్ట్ స్టార్టింగ్ మీటింగ్లలో చెప్పేది కేసీఆర్. దాని తర్వాత ఎక్కడ జాగ్రత్త పడరు వీళ్ళు, ఎక్కడ కూడా ఇటువంటి ఈ పేర్లు ఇవన్నీ రానియకుండా చేయాలని కూడా జాగ్రత్త పడ్డరు, ఈ సాహిత్యం కూడా రానియకుండా చేయాలని చెప్పని చాలా జాగ్రత్త పడ్డరు. ఇప్పుడు ముచ్చలెత్తనారాయణ గారి చరిత్ర తెలిసింది అనుకోండి, ఆయన పుస్తకంలో లాస్ట్ 2-3 పేజీలు చదివితే తెలుస్తుంది. కేసీఆర్ క్యారెక్టర్ మొత్తం తన 2001లో చెప్పిండు. అదే క్యారెక్టర్ ఇప్పుడు దాకా వస్తూనే ఉన్నది, నడుస్తున్నా. మీకు ఉంటే మీరు చదవండి, బుక్ చదవండి, తన రాసింది ఏం రాసిండు, కేసీఆర్ గుణగణాలు ఏంటిది, ఈయన తెలంగాణతో ఈయనకి ఏం నష్టం జరుగుతుంది స్టార్టింగ్ లో చెప్పేసి. నాన్నగారి గురించి మీరేమైనా బుక్ రాసారా? ఇప్పుడు మీకు దాదాపు ఈ నాన్నగారి నుంచి టోటల్ ఎపిసోడ్లో నాన్నగారికి అన్యాయం జరిగింది, నాన్నగారి చరిత్ర బయటికి రాకుండా మరుగున పడేసారు. మరి మీకేమైనా ఆలోచన వచ్చిందా నాన్నగారికి సంబంధించి ఒక పుస్తకం రాయాలి ఈ చరిత్రకు సంబంధించి అట్లేమన్నా? ఒక బుక్ ఆల్రెడీ చందు గారు రాసిండ్రు. అసలు యాక్చువల్గా ఫస్ట్ ఈ చరిత్ర రాసినందుకు కంచైలే గారు, తర్వాత మొన్న వైస్ ఛాన్సలర్ ఉండే రవీందర్, వీళ్ళిద్దరూ కొద్దిగా నాన్న కూర్చోబెట్టి కొంత రాసిండ్రు. దాన్ని బేస్ చేసి తర్వాత ఈ హిస్టరీ అప్పటికి కొద్దిగా బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చింది, చేసిన తర్వాత చందు గారు రాసిండు. అది ఇన్కంప్లీటే, ఇంకా కంప్లీట్ చరిత్ర రాలేదు దాంట్లో, ఇన్కంప్లీటే. దాని తర్వాత కూడా చాలా 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 చరిత్ర ఇంకా వచ్చే ఉన్నది. ఇంకా అవన్నీ కూడా తను రాసినవి కావచ్చు, తన సభలలో అసలు తన ఎట్లా ఉండే, తన మాట తీరు ఎట్లుండే, సామెతలు ఎట్లా చెప్పేది, ఇవన్నీ అప్పటిదప్పుడు రాసి సభలలో ఎట్లా చెప్పేది అని చెప్పేది.
ఆవు వాయ్ దూడవాయ్ తెలంగాణకు దేశానికి పట్టిన పీడవాయ్ అని చెప్పని అట్లా స్లోగన్స్ ఇచ్చుడు వనరా శ్రీరాములు గారు చెప్తుండే ఇట్లా స్లోగన్స్ అప్పుడప్పుడు రాసేది పోయి నానా అని చెప్పని సో అట్లా అవన్నీ కొన్ని ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి అవి మళ్ళా సెకండ్ ఎడిషన్ లో అవన్నీ చేసే ప్రయత్నం చేస్తాము కాకపోతే చందుగారే రాస్తారు అది కూడా మళ్ళీ సెకండ్ కూడా వారు రాస్తారు అది ఉంది కొంత చరిత్ర మాత్రం ఉంది అది ఇప్పుడు కొంచెం జనం లోపలికి నేను మాట్లాడుతుంటే అక్కడ ఇక్కడ నడుస్తా ఉన్నది ఇప్పుడు చాలా మంది పుస్తకాలు రాసిండ్రు ఎవరి చరిత్ర రాయలే అందుకే అంటున్నాను కదా, ఇప్పుడు నాన్నగారి కోసం సపరేట్ గా మీరేమన్నా ఒక ప్లాన్ చేసి దాన్ని తీసుకొచ్చి ఆ చరిత్ర వస్తుంది ఇది ఒకటే కాదు చాలా మంది అంటే ఇప్పుడు నిన్న మొన్న మాంతరపుల నాగరాజు వీళ్ళంతా కూడా అసలు ఒక సినిమా తీసుకురావాలి దీన్ని అనేది కూడా ఒక ఆలోచన చేస్తా ఉన్నారు చూద్దాం అది భవిష్యత్తు కాలంలో డాక్యుమెంటరీస్ రూపకం కావచ్చు అవసరం అనుకుంటే ఈ సాహిత్యంతో పెట్టి తన జీవిత చరిత్ర కూడా అవసరమైతే ఒక సినిమా కూడా తీసుకొచ్చే ప్లాన్ కూడా చేసే ఆలోచన ఉన్నది చేస్తాం ఆ పని కూడా ఎప్పుడో ఒకసారి అయితే ఇంకొకటి నాకు ప్రధానంగా మామూలుగా అయితే ఏదైనా మంత్రి కొడుకు మంత్రి అవడం లేకపోతే హీరో కొడుకు హీరో అవడం ఇప్పుడు నాన్నగారు మంత్రి అయ్యారు ఓకే మరి ఎందుకు పృథ్వీరాజ్ అన్న కనీసం ఒక ఎమ్మెల్యే గానో ఎప్పుడు ఈ ఉద్యమాలైనా పృథ్వీరాజ్ అన్న ఒక రాజకీయంగా ఒక మంచి ఒక పొజిషన్ లా ఎప్పుడు పృథ్వీరాజ్ అన్న చూస్తాం నేను రాజకీయాన్ని ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఇప్పుడు గైర్ ముల్కి గో బ్యాక్ అని ఫాదర్ వాళ్ళు వీళ్ళంతా ఫాదర్ ఫ్రెండ్స్ వీళ్ళంతా కలిసి చేసిన ఒక సమస్యల మీద ఇప్పుడు ఇప్పటికీ కూడా గైర్ ముల్కి ఆధిపత్యమే నడుస్తా ఉన్నది ఇప్పటికి కూడా నిరుద్యోగులకు సంబంధించినటువంటి సభ నిన్న జరిగింది కూడా అదే జరిగింది కదా మనోళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు జియో 36 వైలేషన్ జరిగినాయి అని చెప్పానే మన ఉద్యోగాలు కాపాడుకోవాలి ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడుకోవాలని కదా సో అది జరుగుతలేదు అది జరిగేటువంటి రాజకీయ పరమైన ఆలోచన ఉన్నటువంటి రాజకీయ పార్టీ కనుక వచ్చేది ఉంటే వేరే తిరుగుంటుండే భూగర్భముల నిధులు పొంగిపారెడు నదురు శృంగార వనతతుల బంగారముల పంట అని రాసిండు మా నాన్న రాసిండు బొగ్గు ఇనుముల గనులు పుష్కలమ్ముగ గలవు తెలంగాణ సీమలో వెలుగునోయి రత్నాలు అని అన్నాడు ఈ తెలంగాణ సీమలో బొగ్గు ఇనుము ఎవరికి ఉపయోగపడుతున్నది బొగ్గు ఇనుము ఈ పాలకులంతా వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళు తింటున్నారు ప్రజలకు మాత్రం భూమి పుండు చేసి మొత్తం నల్ల బొగ్గుకు నెత్తురు నద్ది సింగరేణికే సిరులందించిన చీకటి బతుకులాయన సింగరేణి గని కార్మిక అనేది ఇంకా చీకటి బతుకులనే ఉన్నారు కదా తెలంగాణ వచ్చిన తర్వాత నన్ను ఓపెన్ కాస్ట్లు బంద్ చేయటువంటి రాజకీయ వ్యవస్థ ఉండాలా లేదా నేను ఆ ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా తిరిగినటువంటి వాడిని అక్కడ పోయినటువంటి వాడిని పాశం యాదవ్ గారు మేమంతా మస్తు తిరిగిన వాడు అంతా మొత్తం చాలా మంది ఉన్నారు ఇంకా అందరు కలిసి మీరు అక్కడనే కదా ఇప్పుడు సింగరేణి ఇప్పుడు అక్కడ తిరిగినప్పుడు ఏమనుకున్నాం అరే ఓపెన్ కాస్ట్ అయితే బంద్ కావాలి అండర్ గ్రౌండ్ మైనింగ్ ఇస్ ఓకే కానీ ఓపెన్ కాస్ట్ బంద్ కావాలనే జరిగింది చాలా నష్టం జరుగుతున్నది కదా జరిగినప్పుడు అది బంద్ కావాలి మరి తెలంగాణ వచ్చి ఎలక్ట్కి 11 ఏళ్ళు అవుతున్నది కదా ఇప్పటికి బంద్ కాలే కదా మరి ఆ రాజకీయ వ్యవస్థ రానప్పుడు పృథ్వీరాజ్ అసెంబ్లీలో కూర్చొని ఏం చేయాలి గడివి కన్నా పొద్దుగా లేసి కేసీఆర్ ఇంటికాడ పోయి చేతులు కట్టుకొని కూర్చోాలి లేకపోతే రేవంత్ ఇంటికాడికి పోయి చేతులు కట్టుకొని నిలవాల వాళ్ళు పెట్టే షాయిలు బిస్కెట్లు తినుకుంటా జీ హుజూర్ అనుకుంటా కూర్చోాలి కాదు కదా ఈ సమస్యల పరిష్కారం అయితే ఎవరికైనా దండం పెడతాం విద్యా వ్యవస్థ ఉన్నది మన దగ్గర 3-4% అని ఇంతకుముందు నేను చెప్పిన ఆ విద్యా వ్యవస్థ నువ్వు ఎక్కడికో తీసుకుపోవాలి కదా దాన్ని ఇవాళ ఇక్కడ ఆర్ఈసీలల్లా కేఎంసీలల్లా చదివినటువంటి వాళ్ళు ఇంతకుముందు తుపాకులు పట్టి ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకునే కాడికి వచ్చిండ్రు ఎంప్లాయ్మెంట్ లేక 100 మంది బయటికి చదువుకొని వస్తే దాదాపు 94% సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకున్నటువంటి విద్యా వ్యవస్థ ఉన్నది ఉదికు బడులు కూడా బంద్ అవుతున్నాయి ఆ బంద్ చేసే వ్యవస్థలో నేను భాగస్వామ్యం ఎందుకు కావాలి రేపు వస్తే వీటిని నిర్మాణం చేసేటువంటి సిచ్యువేషన్ తీసుకురావాలి ఇవాళటి కాలం వరకు కూడా కనీసం ఆరోగ్యం వైద్యం కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో తెలంగాణ ఉన్న తర్వాత ఈ రాజకీయ వ్యవస్థలో నేనేం చేస్తావా వస్తే కొత్త రాజకీయ వ్యవస్థ కావాలి లేకపోతే బంధు కొట్టి బాడీలో పోవాలి నాకు అది ఇష్టం లేదు నేను ఫస్ట్ నుంచి బిలీవ్ చేశాను కొత్త రాజకీయ వ్యవస్థ కొత్త వీళ్ళు వచ్చిన ఏదో కొత్త చేస్తారు ఎందుకు రాదు అబ్బాయి ఎందుకు నీకు విల్లుంటే అవుతుంది కేసీఆర్ ఆ విల్లుంటే జరిగేది ఉండే కేసీఆర్ అవినీతి నేను చేయదలుచుకోలేదు చెయ్యాలని అనుకునేది ఉంటే అంటుండే చేయగలుగుతుండే కదా లక్షల కోట్లు పెట్టి నువ్వు అవినీతి చేసి ప్రాజెక్టులు కట్టినావు కదా అవి నువ్వు నీతివంతంగా చేసేది ఉంటే పర్ఫెక్ట్ కనుక డిజైన్స్ కనుక చేసేది ఉంటే ఇలా జనానికి ఉపయోగపడకపోవా నిజంగా కూడా బడులన్నీ బంద్ చేయకుంటుండి వాటికి ఒక ఆయన ఉన్నప్పుడు అయితే ఒక 20-30 వేల కోట్ల రూపాయలు వాటికి పెట్టేది ఉంటే సరిపోతుండే 1 లక్ష కోట్లు దానికి పెట్టినావు నీకు ఇవాళ 1 లక్ష కోట్లు పెడితే మొత్తం ఎంటైర్ విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ ఎంటైర్ తెలంగాణ ప్రజలకి ఇవ్వచ్చు నేను డెవలప్మెంట్ మోడల్ చెప్తున్నాను ఉట్టిగా ఏదో కూర్చొని పిటకథలు చెప్తలేం సో యూనివర్సిటీ స్థాయిలలో ఎంబీఏలు పిహెచ్డీలు చేసిన వాళ్ళము మాకు అంత గామాత్రం అవగాహన ఉన్నది చాలా మంది ఉన్నారు అట్లా బయట సమాజం గురించి పనిచేయాలనుకునే వాళ్ళు ఇటువంటి ఐడియాస్ ఇచ్చేటోళ్ళు కూడా చాలా మంది మరి ఇవన్నీ వర్క్ చేసి అన్ని పెట్టినే ఉన్నాయి కదా నీకు ఆ పొలిటికల్ విల్ కావాలి పొలిటికల్ విల్ లేదు వీళ్ళు ఎంతసేపు భూదందాలు చేయాలి భూములకి వెళ్ళి ఎన్ని పైసలు వస్తాయి ఏ కాంట్రాక్ట్ చేస్తే ఏమొస్తాయి ఎక్కడికి వెళ్ళి ఎన్ని లావాదేవీలు వస్తాయి గాంజాయి స్మగుల్ అయితే గాంజాయిలో మనకి పర్సెంటేజ్ వస్తుందా బెల్ట్ షాపులు ఊర్లలో నడిచే ప్రజలు ఎక్కడైనా పోనీ చచ్చిపోని ప్రజలు మీరు కూడా తెలంగాణ ఉద్యమం నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్నారు తెచ్చుకున్నంత బాగా కొట్లాడారు తెలంగాణ గురించి యూనివర్సిటీ స్థాయి మీరు విద్యార్థి దశ నుంచి తెలంగాణ కోసం కొట్లాడారు తెలంగాణ వచ్చి ఇప్పుడు 11 ఏళ్ళు అవుతుంది ఇంకో 2 రోజులు అయితే June 2 ఏమనిపిస్తుంది తెలంగాణ చూస్తుంటే తెలంగాణ పెనంలకెళ్ళి ఈ రాజకీయ నాయకత్వం మట్కే మారింది కానీ వాళ్ళు
ఆంధ్ర పాలకుల చేతులలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ ఆలోచన విధానంతో పెరిగినటువంటి వాళ్ళు, వాళ్ళ దుర్మార్గపు మోసపూరితమైన ఆలోచనలు కంప్లీట్ గా వాళ్ళ నరాలల్లో ఇమిడించుకున్నటువంటి వాళ్ళే ఇలా తెలంగాణను పాలిస్తున్నారు, తెలంగాణను ఏలుతున్నారు తప్ప పెద్ద మార్పు ఏం జరగలేదు. నిజమైన తెలంగాణ వాదులు కనుక అసెంబ్లీలలో పార్లమెంట్లో కనుక ఉండేది ఉంటే, వాళ్ళ పార్టీలలో కొంతమంది ఉండొచ్చు, కానీ వాళ్ళకి బానిసలై ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్, ఆ పదవులు కాపాడుకుంటేందుకే సరిపోతున్నది. సో ఈ ఆకాంక్ష నిజమైనటువంటి తెలంగాణ మనం ఎందుకు తీసుకొచ్చుకున్నాం? అట్లీస్ట్ ఆత్మగౌరవ తెలంగాణ, నిజంగా కూడా ఆత్మగౌరవంతో ఉన్నటువంటి తెలంగాణ ఉన్నదా మనకు? ఆత్మగౌరవం బతుకుతున్నామా? ఇలా ఆడపిల్లలు టాయిలెట్లు లేక బడుల చుట్టూ కాలేజీలల్లా 15, 16, 17, 18, 19, 20 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఒక్క టాయిలెట్ ఉంటే 100 మంది, 50 మంది, 150 మంది లైన్లో నిలబడుతున్నారు. పాకురు పట్టిన ట్యాంకులకి వెళ్ళి నీళ్లు తాగుతున్నారు. ఇది ఏడున్నాం మనం? ఈ మార్పు దిశగా జరగాలనా లేదా? అట్లీస్ట్ కనీసం ఆ సైడ్ అన్నా తీసుకపోవాలనా లేదా? ఇవన్నీ ఏం జరుగుతలేవు. నిజమైనటువంటి వాడు ఉండేది ఉంటే ఇవన్నీ జరగాయి కదా. ఆ నాయకత్వం కనుక చేయగలిగేటువంటి అవైతే చేయొచ్చు కదా. అవి చేస్తలేరు. వీళ్ళు ఎంతసేపు వీళ్ళకి కావాల్సినది పైసలు పైసలు పైసలు, కాంట్రాక్ట్లు, భూముల దందాలు జరుగుతుంటే వాటిల్లో పర్సంటేజ్లు కావాలి వీళ్ళకి. సో ఈ లైన్లలోనే పోతున్నది. కానీ ఇటువంటి ఆలోచన కనుక ఉండేది ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ విపరీతమైన, నువ్వు ఏది చేయి బయట రాష్ట్రాలకు వచ్చి ఇక్కడ తిష్టేసి కూర్చున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటున్నారు, ఇక్కడ పెడుతున్నారు. మొత్తం మెజారిటీ అంతా బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు నార్త్ ఇండియా వాళ్ళే ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి నువ్వు ఆ స్కిల్ సెట్ ఇచ్చి నువ్వు 80% నువ్వు ఇక్కడ భూమి ఇస్తున్నావు కదా. నువ్వు భూమి ఇస్తే ఇక్కడ ఈ భూమిలో 80% వీళ్ళు ఉండాలి. నీకేం స్కిల్ సెట్ కావాలో చెప్పు, మేము అది ప్రొవైడ్ చేసి పెడతాం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి గవర్నమెంట్స్ ఉండాలి కదా. అటువంటి ఆలోచనలు లేవు. ఎక్కడ ఉన్నాయి? అంతే. ఈ రాజకీయ నాయకత్వం మొత్తము కేవలం ఈ పైసల చుట్టూ, అధికారం చుట్టూ, వీటి చుట్టే తిరిగేటటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇవాళ తెలంగాణ దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నది. సో ఉద్యమకారులు త్యాగము, ఈ సమస్యలకెళ్ళి బుట్టి ఈ సమస్యలు ఇక జనానికి ఉండొద్దు అనే ఆలోచన కనుక ఉన్నటువంటి వాళ్ళు ప్రజాక్షేత్రంలో కనుక ఉంటే వేరే తిరిగి ఉంటుంది. సర్పంచ్ అయినా, ఎంపీటీసీలైనా, జెడ్పీటీసీలైనా వీళ్ళు ఏం చేసిండ్రు? మొత్తం వచ్చి పైసలకు అమ్ముడు పెట్టట్టు జనాన్ని తయారు చేసి, జనం కూడా ఏమైపోయింది, వీడేనంతే ఆడ ఏ రాయి అయితే రాబాయి నెత్తివల్ల కొట్టుకుంటుంది కానీ కాడికి వచ్చింది. పైసలు ఇయ్యంది. ఇలా కేసీఆర్ అయినా ఎవరైనా పైసలు ఇయ్యంది, ఎవరన్నా వచ్చి ఓట్లలో నిలబడి గెలిచే పరిస్థితి ఉండేది ఉంటే దేనికంటే దానికి. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ ఎంపీకి నిలబడ్డాడు మల్కాజ్గిరిలో. ప్రతి అపార్ట్మెంట్కు ప్రతి దగ్గరికి పంపించే గెలిచిండు ఆయన. ఈయన పెద్ద పోటుగాడని కాదు, అన్ని రాజకీయ పార్టీలు అన్ని. ఇప్పుడు మీరు అన్ని అది కరెక్టే చెప్తారు. రాజకీయాల డబ్బులు రావాలి, రాజకీయాల డబ్బులు కావాలి, మొత్తం డబ్బు ప్రవాహం ఎక్కువైపోతుంది. మరి ఇలాంటి పరిస్థితులలో పృథ్వీరాజ్ ఏ పార్టీలో జాయిన్ అవుతాడు? ఒకవేళ జాయిన్ అయినా, లేకపోతే మీరు అనుకున్నట్టు మీ రాజకీయ వ్యవస్థ అనుకున్నట్టు జరుగుద్దా, గెలుస్తాడా, లేకపోతే ఎట్లా ఉంటుంది? అది తప్ప నీకు వేరే మార్గం లేదు సురేష్. చెప్పు నాకు, వేరే మార్గం ఏంటి చెప్పు? మొత్తం కొలాప్స్ అయిపోతుంది కదా సిస్టమ్ మొత్తము. ఇప్పుడు నేను మాట్లాడింది జనానికి అనిపించచ్చు, అమ్మకి ఇదంటే ఐఐటిఆర్ఆ సచ్ఐటిఆర్ఆ సపరేట్గా వీడు పోయి ఏనో రాజకీయ పార్టీలో పోయి ఎమ్మెల్యే ఎంపీ కావాలి. ఏం చేయాలి ఎమ్మెల్యే ఎంపీ అయ్యి? మా వాళ్ళు కూడా చాలా మంది ఒత్తిడి చేస్తుంటారు నన్ను. అరే పో, నువ్వు ఈయన దగ్గరనే ఆయన దగ్గరనే ఏమున్నాయి నీకు, ఇవ్వడు కాదంటే నువ్వు ఆడ పోయి కూర్చొని. అరే ఒక పాలసీలు కొన్నన్నా, అట్లీస్ట్ కొన్నన్నా అమలయ్యేటట్టు ఉంటేనన్నా ఆడ పోయి భాగస్వాములు అయ్యి నువ్వు చేయొచ్చు. చూసినా కదా, మా నాన్న మంత్రి చేసినా కూడా చూసిన నేను. ఇంకేం కావాలి? అవన్నీ మేము కూడా అనుభవించినాం కదా, ఏమేం జరుగుతుంది ఏందనేది. ఏమైతుంది అల్టిమేట్గా తిన్నది అరగాలి, పండుకున్న కాడ నిద్రపోవాలి, మంచిగా నిద్రపోవాలి. ఏడ వంటున్నావు అనేది కాదు, నిద్ర వస్తుందా లేదా అనేది ఉన్నది. మాకు నిద్ర వస్తుంది, మంచిగా వస్తుంది నిద్ర. ఏం మాట్లాడినా, ఎన్ని మాట్లాడినా, ఎవరైనా మాట్లాడినా కానీ అన్నం తిన్నది అరుగుతుంది, మంచిగా. అంటే ఈ క్రమంలో చాలా ఉద్యమం టైంలో మీరు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కొట్లాడారు. ఇప్పుడు కేసీఆర్ మీద కొట్లాడి, ఇప్పుడు ప్రెసిడెంట్ మీ దోస్తు మీద కూడా కొట్లాడుకున్నారు. బెదిరింపులు ఏం రాలేదా? ఇప్పుడు భయపడలేదా? ఎవరైనా పనులను ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావు అట్లా ఏమన్నా వచ్చిన సందర్భాలు ఉన్నాయా? రాని చూద్దాం అంటే ఇప్పటివరకు రాలేదా? రాని చూద్దాం, రాని చూద్దాం, అది కూడా చూస్తాం. ఆంధ్ర పాలకుల మీద చాలా జరిగినాయి, చాలా కథలైనాయి, అన్నీ అయినాయి. అవన్నీ ఇట్లా నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్పడం అనేది కాదు, కానీ అన్ని నడుస్తూనే ఉంటాయి. రాని ఏ ప్రభుత్వం ఏం చేస్తారో. ఏం బెదిరింపులు చేస్తారు? దేనికి బెదిరింపులు చేస్తారు? ఏంటి పృథ్వీరాజ్కున్న ధైర్యం ఏంటి? దేని గురించి? ఆత్మాభిమానం, భయ, నిజాయితీ చూపిమని. మనం ఎక్కడన్నా కాంప్రమైజ్ అయ్యి మనం ఎక్కడన్నా చేసేది ఉంటే అదొకట నాకు నేను పిరికితనం ఉంటుంది. ఎందుకుంటే దేని గురించి ఉంటుంది? నేను మాట్లాడే దాంట్లో అవాస్తవం అని చెప్పి ఒక్కరన్నా నువ్వు చెప్పి ఇప్పుడు నేను ఇంకా 2 గంటలు కూర్చుంటే ఇక్కడ ఏం మాట్లాడుతావు మాట్లాడు, చెప్పు ఎక్కడన్నా ఏ గీ దగ్గర ఇట్లున్నదా అని. ఎస్ నా పాలసీస్లలో అక్కడిక్కడ ఉండేది ఉంటే చెప్పగలుగుతాం కావచ్చు, సమస్యనే లేదు. పృథ్వీరాజ్ పైసకు పదవికి లొంగడా? లొంగేది ఉంటే ఎప్పుడో లొంగుతుంది కదా. ఇప్పుడు ఎందుకు పోయి చంద్రబాబు ఉన్నప్పుడే నేను ఎమ్మెల్యే మంత్రిని అవుతుంటే అప్పుడే నాకు చాలా కాల్సి వచ్చినా తెలుసు. చాలా మందికి తెలిసింది. ఇప్పుడు ఉన్నటువంటి పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా మందికి తెలుసు. వీడు మొండోడు బెండేటోడు కాదు వీడని. సో అప్పుడే వచ్చేది, ఇప్పుడే ఉన్నది.
పృథ్వన్న మాటలు వింటుంటే అసలు ముచ్చర్ల సత్యనారాయణ గారి గురించి చెప్తుంటే రోమాలు నిక్కబొడిసే పరిస్థితి. అంత పెద్ద సాహిత్యవేత్త, తెలంగాణ మొదటి తరంలో ఉన్న అతను తొక్కిపడేసిరని చెప్పుకోవచ్చు. ముచ్చర్ల సత్యనారాయణ గారికి చాలా అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. బట్ కొత్తగా ఒక బుక్ రూపంలో అయితే ఆ తెలంగాణ వాదులకు కానీ తెలంగాణ సమాజానికి కానీ ఖచ్చితంగా ముచ్చర్ల సత్యనారాయణ గారు చేసిన సేవలు ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. గతంలో జరిగిన అన్యాయాలకు సంబంధించి, దోపిడీకి సంబంధించి సత్యనారాయణ గారు చేసిన ఉద్యమాలు కానీ లేకపోతే సత్యనారాయణ గారు చేసిన సేవలు కానీ ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. ఖచ్చితంగా ఒక బుక్ రూపంలో అది బయటికి రావాలని మనం కూడా కోరుకుందాం.